నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామరెడ్డి గారు, రీసెంట్గా లేటెస్ట్గా ఒక న్యూస్ ఒకటి చదివాను. ఇన్ఫోసిస్ నుంచి ఒక్కసారిగా 80,000 మంది ఉద్యోగులు రెసిగ్నేషన్ చేసి బయటకు వచ్చేసారంట. సో ఏంటి అసలు కారణం? మరి ఈ ఇంపాక్ట్ కంపెనీ షేర్ల మీద ఏదన్నా పడిందంటారా? గుడ్ రిజల్ట్ వచ్చిందండి. Q3 రిజల్ట్స్ మిగతా వాటిలో ఐటీ అన్ని మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి ఈసారి. వాటితో పాటు అదే లైన్లో ఇది కూడా ట్రెడిషనల్గా యాక్చువల్ వీకెండ్ సెక్టర్ ఉంటుంది అది మామూలుగా ఆ సీజన్లో Q3. బట్ ఈసారి అది కూడా బాగానే మంచి రిజల్ట్ డిక్లేర్ చేసింది. బట్ బికాస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ రిజైన్ చేశారు అనే న్యూస్ రావడంతో స్టాక్ బాగా డ్రాప్ అయింది. లిటరల్లీ అది 8 months లోన్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో మామూలుగా అయితే ఐటీ ఇండస్ట్రీలో అట్రిషన్ రేటు ఒక 15 to 20% ఉంటే మామూలు విషయమే. అంటే టోటల్ ఎంప్లాయీ ఫోర్స్లో ఒక 20% మంది మారుతూనే ఉంటారు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఆఫర్స్ కొత్త వస్తుంటాయి అండ్ సెక్టర్ ఇప్పుడు చాలా హాట్గా ఉంది కాబట్టి ఎంప్లాయీస్ అనేది ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ జంప్ అవుతూనే ఉంటారు. అయితే ఇది ఇన్ఫోసిస్లో కొంచెం ఎక్కువ ఉంది. లిటరలీ 28%, అంటే 27.7% అట్రిషన్ రేటు. అంటే లిటరల్లీ ఎవ్రీ 4 ఎంప్లాయీస్లో ఒక ఎంప్లాయీ మారాడు లాస్ట్ క్వార్టర్లీ అలోన్. ఓకే, ఎందువల్ల అంటే బహుశా ఆఫర్స్ ఎక్కువ రేటుగా ఆఫర్ లెటర్ దొరుకుతున్నాయి ఏమో ఎంప్లాయీస్కి. కొన్ని టెక్నాలజీ ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి. పైగా వరల్డ్ వైడ్గా సెక్టార్ ఇది హార్టెడ్ సెక్టర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని సెక్టార్స్కి అర్థమైంది ఏంటంటే డిజిటల్ ప్రజెన్స్ లేకపోతే ముందు రోజుల్లో సేల్స్ తక్కువ అవుతున్న విషయం అర్థమయ్యి ఒక్కసారిగా ఈ ట్రెడిషనల్ సెక్టార్స్ మొత్తం కూడా ఆన్లైన్స్ కోసం ట్రై చేస్తున్నాయి. నేను కూడా రీసెంట్గా చాలామంది తెలిసిన వాళ్ళని కనుక్కున్నాను. ఈ కోవిడ్ తర్వాత ఏదైతే ఉందో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఈజీగా వస్తున్నాయి. రిక్రూట్మెంట్ హై ఎండ్లో ఉంది ఇండియాలో. రిక్రూట్మెంట్ ఫర్ ఎవర్ హైయెస్ట్ ఐటీ జాబ్స్ ఈ టైంలో ఉంది. శాలరీస్ హై ఎండ్లో ఇప్పుడే ఉన్నాయి అండ్ ఈవెన్ హైక్స్ కూడా హై ఎండ్లో ఉన్నాయి. ఎంత దారుణంగా ఉందంటే స్టార్టింగ్ ప్యాకేజ్ 7 lakh ఉందనుకోండి, 1 year తర్వాత మళ్ళీ వెళ్తే డబల్ ఇచ్చి తీసుకున్న కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు యూనికార్న్ అంటే 7,500 crores మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్న వాటిని యూనికార్న్స్ అంటారు. అది సంవత్సరానికి 1-2 ఉండేది ఇండియా నుంచి. ఈ సంవత్సరం 40 ఉన్నాయి. ఈ 40 కంపెనీలు లాంటి ఏం చేస్తాయంటే మంచి టాలెంట్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ ఎంఎన్సీ కంపెనీస్ని లేదా టాప్ మోస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీస్ దగ్గర నుంచి ఎక్కువ శాలరీ ఇచ్చి హైర్ చేస్తాయి. ఎందుకంటే తక్కువ శాలరీస్కి వాళ్ళ దగ్గర స్టార్టప్ కంపెనీలు ఎవరు వర్క్ చేయరు కదా. అందుకని కొంచెం మంచి టెక్నాలజీకి మ్యాన్ పవర్ దొరకదు కాబట్టి ఈ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళని హైర్ చేస్తారు. వాళ్ళు మామూలుగా అయితే మంచి కంపెనీ వదిలి రావాలి అంటే డెఫినెట్గా వాళ్ళు 30 to 100% కోట్ చేస్తారు. అయితే ఈసారి కొంచెం ఎక్కువ ఉంది అది మామూలుతో పోల్చుకుంటే. మామూలుగా అయితే అప్ to 20% ఉంటుంది, ఈసారి 27% ఉంది. దాంతో ఒక్కసారిగా అన్ని ఐటీ కంపెనీస్కి ఒక రకమైన భయం పట్టుకుంది. క్వాలిటీ మ్యాన్ పవర్ మిస్ అవుతామేమో అని చెప్పేసి. ఎందుకంటే శాలరీ హైక్ చేయడం వన్డేలో అయ్యేది కాదు. పైగా వాళ్ళకున్న లక్షల కొద్ది ఎంప్లాయీస్ని అంత ఎక్కువ అఫోర్డబుల్ చేయలేరు వాళ్ళు. అందుకని కాస్ట్ కటింగ్ చేయాలి, అదే టైంలో ఎంప్లాయీ నిలుపుకోవాలి. ఆ రెండింటి మధ్య ఐటీ కంపెనీస్ అన్నీ నలిగిపోతున్నాయి. అందుకని ఈ మంత్ ఏప్రిల్ మంత్ అలోన్ టోటల్ ఐటీ సెక్టర్ 15% డ్రాప్ అయింది ఒక్క ఎంప్లాయీస్ అట్రిషన్ దాని మీద. ఇది ఎంత పెద్ద న్యూస్ అంటే ఇప్పుడు కొత్తగా ఇన్ఫోసిస్కి వచ్చే ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే వాళ్ళు హైర్ చేస్తున్నారో వాళ్ళకైతే 6 months వరకు నాన్ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టిస్తున్నారు. అంటే మా దగ్గర వర్క్ చేసిన ఎవరైనా సరే మా కాంపిటేటివ్ కంపెనీల్లో సేమ్ క్లయింట్ కనుక ఉంటే 6 months వరకు ఆ కంపెనీ తరఫున మీరు వర్క్ చేయడానికి వీల్లేదు. వాటి మీద అగ్రిమెంట్ తీసుకున్న తర్వాతనే ఇది ఎంప్లాయీస్ని హైర్ చేస్తుంది. అయితే ఇట్లా నాన్ కాంపిటేటివ్ అగ్రిమెంట్ అనేది వరల్డ్ వైడ్గా ఉంది. ఎప్పుడు సేమ్ క్లయింట్ డిఫరెంట్ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎక్కువసార్లు ఎంఎన్సీ కంపెనీలు ఏం చేస్తాయంటే సపోజ్ యాపిల్ ఉందనుకోండి, వాడు వర్క్ ఇండియాకి అవుట్సోర్స్ చేసినప్పుడు ఒక కంపెనీకి ఇవ్వవు ఇండియాలో. కొంత వర్క్ని టీసీఎస్కి, కొంత వర్క్ని ఇన్ఫోసిస్కి, కొంత వర్క్ని హెచ్ఎల్ టెక్నాలజీకి ఇలా ఇస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎంప్లాయీ నీకు మారుతున్నాడు అనుకోండి, సేమ్ క్లయింట్ అనుకోండి, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది కదా. వాళ్ళ టెక్నాలజీ కాపీరైట్స్ ఉన్న టెక్నాలజీ బయటకు పోతుంది కదా. అందుకని ప్రపంచవ్యాప్తంగా సేమ్ క్లయింట్ వేరే చోట వర్క్ ఉన్నప్పుడు వాటిని ఎలా చేయరనమాట. ఈ క్లాజ్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇండియాలో ఈ టైంలో ఇన్ఫోసిస్ దాన్ని బయట తీసేసరికల్లా దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు లేబర్ యూనియన్స్ అందరూ కూడా ఇన్ఫోసిస్ మీద ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి క్లాస్ ఒకటి ఏంటి, ఇలాంటి అగ్రిమెంట్స్ ఏంటి అనేది. యాక్చువల్లీ సుప్రీంకోర్టు కోకోకోలా కేసులు క్లియర్గా చెప్పింది. ఎంప్లాయీస్కి
ఫ్రీడమ్ని అల్టిమేట్గా మీరు కర్టెన్ చేయకూడదు ఈ దాని మీద. నీ దగ్గర వర్క్ చేసినంత వరకే నీ ఎంప్లాయ్. ఒక్కసారి రిజైన్ చేసిన తర్వాత యూ షుడ్ నాట్ కంట్రోల్ దెమ్, అది క్లియర్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ క్లయింట్ వర్క్ 2-3 కంపెనీల్లో వర్క్ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఈ టెక్నాలజీని అవతల ట్రాన్స్ఫర్ అయ్యే నమ్మకం లేదు కదా. అందుకని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇన్సైడ్ టెక్నాలజీ, కాపీరైట్ ఉన్న టెక్నాలజీ వేరే చోట పోకుండా ఉండటం కోసం ఈ క్లాస్ పట్టుకొస్తున్నారు ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు. బట్ ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కౌంట్ జరుగుతున్నాయి. ఇట్లా ఈ నాన్ కాంపిటేటివ్ క్లాస్ మీద సైన్లు పెట్టడానికి వీల్లేదు అని. బట్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉంది అది. ఎందుకంటే అన్ఎథికల్ కూడా, సేమ్ క్లయింట్ నువ్వు మారకూడదు అట్లా అనమాట. దాంతో బిగ్ ఎత్తున దీని మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక 10 years బ్యాక్ ఎక్కువ మంది జాబులు దొరక ఒక నక్సలిజం కల్లి, ఒక టెర్రరిజం కల్లి, ఒక రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటూ తిరిగే ఇండియాలో కంపెనీ వాళ్ళకి ఇప్పుడు ఉల్టా రివర్స్, వాళ్ళు మా ఎంప్లాయ్ పోకుండా ఎలా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నారు. దట్స్ ఎ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఇండియన్ యూత్. అది టాలెంట్ వల్ల కావచ్చు, అవుట్సోర్స్ వల్ల కావచ్చు, ఇండియా మీద ఉన్న నమ్మకంతో బయట వాళ్ళు ఇచ్చే వర్క్ వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇండియన్ పర్సెప్షన్ మారిపోయింది, ఇండియా మీద పర్సెప్షన్. ఇండియన్ యూత్ కోసం అందరు కీ కడుతున్నారు, మా దగ్గర వర్క్ చేయడం, మా దగ్గర ఇది అవకాశాలు వెల్లువెత్తడం. అంటే ఇది ఇండియాస్ సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ. భయపడుతుంది ఎంప్లాయీస్ ఎక్కడ పెడతారని. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కోసం నానా కష్టాలు పెడుతుంది. అగ్రిమెంట్ చేయించుకుంటుంది నా వేరే క్లయింట్కి దగ్గర ఓడిసి పెట్టుకుంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే, ముందు రోజుల్లో ఈ ఫైటింగ్స్ అంటే విత్ ఇన్ ఇండియన్ కార్పొరేట్ సెక్టార్స్లో ఎంత దూరం వెళ్తాయో, ఇంకెన్ని వెరైటీస్ రూపంలో వెళ్తాయో, ఈ స్టార్టప్ కంపెనీస్ ఈ టాలెంటెడ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ కోసం ఎలాంటి వల్ల విసురుతారో ముందు రోజుల్లో చూడాలి. ఒకటైతే క్లియర్, ఇండియాలో టాలెంట్ మ్యాన్ పవర్ దొరుకుతుంది. ఐటీలో హై ఎండ్ టెక్నాలజీ, R&D కావచ్చు, లేదా మ్యాన్ పవర్ కావచ్చు, స్కిల్ సెట్ R&D తక్కువ రేట్కి దొరుకుతుంది. అందుకని ఆర్డర్స్ వర్క్ వస్తుంది. ఇప్పుడు మీరు కానీ చూసినట్టే గూగుల్ సెకండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ మళ్ళీ హైదరాబాద్లోనే ఓపెన్ చేస్తున్నారు. ఇండియా మీద ప్రేమ కాదు, తక్కువ రేటుకి ఎక్కువ టాలెంట్ దొరుకుతుంది ఇక్కడే దొరుకుతుంది. అందుకని న్యాచురల్ ఇక్కడ ఓపెన్ చేస్తారు వాళ్ళు. అమెరికా తర్వాత అవుట్ సైడ్ అమెరికాలో అంత బిగ్గెస్ట్ క్యాంపస్ ఇక్కడే అండి, హైదరాబాద్లో రన్ చేస్తున్నారు. నో సర్ప్రైజ్, ఎందుకంటే టాలెంటెడ్ మ్యాన్ పవర్. సో ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు మన లోకల్ కంపెనీస్ కాదు, ఇలాంటి MNC కంపెనీస్ నుంచి కూడా పోటీ తగులుతారు. అందుకని ముందు రోజుల్లో ఎంప్లాయీస్ శాలరీస్ పెంచాలి, వాళ్ళు పెంచుతారు. ఈ కాంపిటీషన్ ఉంచుకోవటం కోసం కొత్త ఎంప్లాయీస్కి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవటాలు, కొత్త యూత్కి మళ్ళీ ఆపర్చునిటీ రావటాలు, ఇలాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ట్రెండ్ టెంపరీగా లాంగ్ లాస్టింగ్ ఉంటుందని చూడాలి. మా స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 5-6 సంవత్సరాలంతా ఇట్లా ప్లాట్గా ఉంది ఐటీ శాలరీస్ పెద్దగా లేకుండా. కోవిడ్ టైంలో ఒకసారి బ్రేక్అవుట్ అయింది. కోవిడ్ టైంలో ఇప్పుడు అది బ్రేక్అవుట్ నడుస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ మంచి శాలరీస్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఆల్మోస్ట్ డబుల్ శాలరీస్ డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ కూడా రెస్పెక్ట్ ఇస్తుంది. దీనివల్ల ఎక్కువసార్లు నేను అనుకోవటం ఏంటంటే, స్టార్టప్ కంపెనీస్ బాగా పెరగడం వల్ల వాళ్ళకి డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్స్పీరియన్స్ స్కిల్ సెట్ పర్టికులర్గా. ఓకే, కొన్నిసార్లు అయితే ఈవెన్ 10 lakh ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా 30 lakh దాకా ఆఫర్ లెటర్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఏదైనా కావచ్చు. ఒక ఇన్ఫోసిస్ ఈ నాన్ కాంపిటేటివ్ క్లాస్ వల్ల అండ్ ఈ అట్రిషన్ రేట్ 27 చేరటం వల్ల ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ స్కేర్సిటీ, ఇండియాలో ఐటీ స్కిల్స్కి ఉన్న డిమాండ్, ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న ఆ యూత్ కొన్న గ్రిప్పు, ఇవన్నీ ఇంకొకసారి ఓపెన్ అవుతుంది దీని స్ట్రెంత్. డెఫినెట్గా ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ మ్యాన్ పవర్ ఇయర్కి వస్తారు, వర్క్ చేస్తారు. అందుకని ముందు రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది రాదండి. జనం ఏదో రిసెషన్ అయ్యి అంటున్నారు కానీ ఆ సూచనలు ఏం లేవు. ఎందుకంటే ఐటీ శాలరీ హై ఎండ్లో ఉంది. మనం మీరు చూసారు, ఇండియన్ ట్యాక్స్ కలెక్షన్ 25 lakhs crore అండి, ఇండియన్ గవర్నమెంట్ ఇన్కమ్. ఎక్కడుంది దీంట్లో రిసెషన్? అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆల్ టైమ్ హైయెస్ట్ అండి. ఎక్కడుంది? తెలంగాణ గవర్నమెంట్ ఈ 1 yearలోనే 2 times రిసెషన్ ఫీజు పెంచారు. ఎక్కడుందండి రిసెషన్? మన మైండ్ సెట్లో తప్ప ఎక్కడం లేదు. సో గ్లోబల్ వాలటిలిటీ కనుక తగ్గితే కనుక డెఫినెట్గా ఇండియన్ మార్కెట్ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.